నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. రెడ్ బుక్ లో పేర్లు చర్యలు తప్పు. ఇప్పటికే ఆ ప్రక్రియ నడుస్తుంది. స్కూళ్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉంటా. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వీధి పాఠశాల తనిఖీ చేసిన మంత్రి నారా లోకేష్ అక్కడ బళ్ళో ఉండు. ఈయన పోయింది అక్కడికి. బళ్ళో పిల్లగాళ్ళ పుస్తకాలు పట్టుకొని చూసుకుంటా రెడ్ బుక్ గురించి మాట్లాడదాం. నువ్వు పోయింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నువ్వు మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. ఆ బడికి పోయినప్పుడు నాకు చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లల చదువు గురించో, వాళ్ళ పుస్తకాల గురించో, వాళ్ళ పలకల గురించో, వాళ్ళ బ్యాగుల గురించో మాట్లాడితే బాగుంటుంది. అక్కడ పోయి రెడ్ బుక్లో పేర్ల పైన చర్యలు తప్పు. వాళ్ళకి అర్థం కావట్లే పాపం. చిన్నపిల్లలు కదా, రెడ్ బుక్ ఏంది, ఏనొచ్చి రెడ్ బుక్ అంటాడు, మా పుస్తకాలు రెడ్ కలర్లో లేవు కదా అనే పరిస్థితి వచ్చింది. కొంచెమన్నా లాజిక్ ఉండాలి కదా. లేదంటే మీరు విద్యాశాఖ మంత్రి, అలా రెడ్ బుక్ శాఖ మంత్రి కాదు. మీరు ప్రతి దగ్గర పోయి స్కూళ్ళు చిన్నపిల్లల దగ్గర పోయి కూడా రెడ్ బుక్ అని కలవరిస్తే కల్లో కూడా ఏంటి దాని అర్థం? మీరు సమీక్ష చేయాల్సింది పిల్లల పుస్తకాల గురించి, రెడ్ బుక్ గురించి కాదు. రెడ్ బుక్ అమలు గురించి కాదు, పిల్లల కరికులం గురించి, పిల్లల పుస్తకాలు, పిల్లల పాఠాలు, పిల్లల చదువు గురించి సమీక్ష చేయండి. అది కోరుకునేది. ఆకస్మిక తనిఖీలు చేసి నీ ఆకస్మిక తనిఖీలు ఎక్కడ పోయినో దాని గురించి ఉండాలి తప్ప నువ్వు రాసుకున్న రెడ్ బుక్ మీద ఉంటే ఇక దాని అర్థం మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు చేసే శాఖ ఏందో అర్థం కాని పరిస్థితి.